నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ రెండు చేతులు నా రెండు ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ రెండు కాళ్ళు నా రెండు యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ ఐదుని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, రెండు కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. రెండు కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ రెండు కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సింది ఏంటి? తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది. పనికొచ్చే పనులు చెయ్యండి రా. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా? ఏదైనా లింక్ ఇచ్చానా? నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎత్తిపోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు. సత్యం అల్లా కూడా చెప్పిండా. నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. అది చూడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బగ్నరా, రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? ఇండియాకి రాడు, పొల్యూషన్, బొక్క. నా కూతురు పుడితే రేప్ చేస్తారంట. అరే నువ్వే నీ కూతురు వయసున్న అమ్మాయిని రేప్ చేసినా అని చెప్పినావు. అదే 1000 రూపాయలు ఇచ్చి నేను 14 years ఉన్న అమ్మాయితో నేను ఎంజాయ్ చేసినా అని చెప్పినావు. నీ గుద్ద కిందకి 40 ఏళ్ళు వచ్చినాయి. 45 ఏళ్ళు వచ్చినాయి. నీకు 25 ఏళ్ళకి పెళ్ళైంది అనుకున్నా కూడా నీకు 20 ఏళ్ళ కూతురు ఉంటుంది. నువ్వు 14 years అమ్మాయితోని 1000 రూపాయలు ఇచ్చి అని చెప్పేసి నువ్వు అదేదో పెద్ద ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకుంటున్నావు. చెత్తనా కొడక, అసలు నీకు ఏమన్నా ఉందారా? అన్నం తింటున్నావు, కడుపుకి పీ తింటున్నావారా? విజయండి, ఇండియా అంటే తూ అంట. ఏముంది ఇండియాలో? పొల్యూషన్, బొక్క, దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడి నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి. వీడికి మన దేశం గురించి ఈ నా కొడుకు ఎప్పుడైనా, అప్పుడేమో పోయి చైనా వాళ్ళది సంకనాకండి చక్కరేసుకొని అంటాడు. ఇప్పుడేమో ఈ ముండా కొడుకు ఇండియా అంటే దరిద్రం, చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రుని, ఇంత పుండాకూరుని ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్ కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు నిజమైన ఇండియన్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్లు కొట్టాలి మీరు ఈ చెత్త నా కొడుక్కి. మీరు కానీ వీడిని ఇప్పుడు కంట్రోల్ చేయలేదా? వీడు మన దేశం గురించి ఇంకా ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా మాట్లాడతాడు వీడు. నా సైడ్ నుంచి అయితే మీ అందరికి రిక్వెస్ట్, దయచేసి వీడికైతే వీడి అకౌంట్ కి రిపోర్ట్ కొట్టండి. అండ్ అంతే, చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ పైన ఏంది అనేది నన్ను అడుగుతున్నారు అనమాట. నా రెస్పాన్స్ ఏంటిది అని చెప్పేసి నేనైతే నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లారిటీగా నేను దాని గురించి అయితే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మీరైతే ఫస్ట్ అందరూ కలిసి ప్లీజ్ వీడి అకౌంట్ కి రిపోర్ట్ చేయండి. మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ గుర్తులో పెట్టుకొని కావాలంటే. ఇంత ఎర్రి పప్పలా మాట్లాడుతున్నావు. మన దేశం రూట్స్ నీకు తెలియదు. నువ్వు ఆ దేశం వెళ్ళి వాళ్ళ రూట్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఈ రోజు ఎవరితో పడుకున్నా, రేపు ఎవరితో పడుకుంటున్నా, ఇది నాకు ఎంతకు వచ్చింది, అది నాకు ఎంతకు వచ్చిందని. ఈడు మళ్ళీ ఆడవాళ్ళ హక్కుల కోసం లైవ్ స్ట్రీమింగ్. వా అంటే గుళ్ళని చెదగడింగు. ప్రతి గుడి మీద అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. హిందూయిజం గురించి ఏం తెలుసు అని వాగుతున్నారా? సీతాదేవి, ద్రౌపది రేప్స్ అనుకుంటూ ఏదేదో వాగుతున్నావు. గుళ్ళ మీద అవున్నాయి ఇవున్నాయి, నీకేం తెలుసురా హిందూయిజం గురించి? హిందూయిజం సీస్ లైఫ్ యాజ్ అ హోల్. ధర్మ, అర్థ, కామ, మోక్ష, టెంపుల్ ఆర్ట్స్, హ్యూమన్ లైఫ్ లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తారా, ఇంక్లూడింగ్ సెక్షువాలిటీ, విచ్ ఈస్ కన్సిడర్డ్ న్యాచురల్ అండ్ సేక్రెడ్, నాట్ సిన్ఫుల్ రా బోసిడీకే. చీరలు కొట్టుకుంటే ఏ లెంజా కొడుకురా సినిమా చూస్తారు? అరే సీతారామం లాంటి మంచి సినిమాలు హిట్ అవ్వలేదారా? హాఫ్ నాలెడ్జ్ గైస్. వీడు డబ్బులు తక్కువ అవుతాయి ఇలాంటి స్టంట్లు వేస్తుంటాడు. బెట్టింగ్ లో అందరు సపోర్ట్ చేశారని చెప్పి, ఆడవాళ్ళ హక్కుల కోసం అని చెప్పి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. లిటరలీ మన ఇళ్లలో 100లో 90 మెంబర్స్ పద్ధతిగానే ఉంటుంది. వీడి పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీడిని ఏ కంపెనీ చెప్తో కొట్టాలో కామెంట్ చేయండి. ఇండియా రాడాడు, వెరీ గుడ్. కానీ ఆడి టోపీని పట్టుకొని ఈడ్చుకొని ఇండియాకి రావాలి. ఎందుకు రాలేడు? సో నేను ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి అభ్యర్థిస్తున్నా. మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పారు.
లడ్డు విషయంలో కల్తీ జరుగుండొచ్చు అన్నదానికే మీరు తిరుపతి మెట్లు కడిగి, తిరుపతి మెట్లు 2888 శ్రీవారి మెట్లో మీరు అలిపిరి మెట్లు ఎక్కారో ఏవెక్కారో నాకు తెలియదు, మొత్తానికి మెట్లన్నీ ఎక్కి మీరు స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మీరు అన్అపాలజెటిక్ సనాతన అన్నారు. ఇప్పుడు వీడు 120 కోట్ల మంది హిందువులు తల్లిగా ఆరాధించే సీతమ్మని ఇంత ఘోరంగా మాట్లాడితే డీసీఎం గారు మీరు తీసుకురాలేరా? క్రిస్టియన్ మతాన్ని హైలైట్ చేసి మిగిలిన అన్నింటినీ కూడా తగ్గడం ఎంత వాటికి కరెక్ట్? దీనివల్ల ఎన్ని నువ్వు పర్యావసనాలు ఎదుర్కోవాలో నువ్వే ముందు చూడు. మేము ఇప్పుకొని తిరగట్లాగా, మా గాలి తగలాలని మేము ఇప్పుకొని తిరగట్లాగా మేము వేసుకుంటున్నాగా. రేపులు ఎందుకు చేస్తారా? అరే ఇప్పుడు చూసి ఇదైపోతుంది, రగిలిపోయి ఉప్పు కారం తినేటు కూడా ఆగడు, దాన్ని ఏం చేయడు, ఆ హీరోయిన్స్ ఏం చేయలేడు, వాళ్ళు ఏం చేయలేడు, బయటకు వచ్చి చిన్న పాపల మీద అత్యాచారాలు చేస్తారా ఎర్రి హూక. ఏంది మళ్ళీనండి ఫ్రెండ్స్ ఏమంటుండో ఇదేనండి. సీతాదేవి ద్రౌపది దేవి రేపులు అయ్యాయా? ఏం మాట్లాడుతున్నావురా? చాలా వెళ్ళిపోయినవురా నా కొడక. నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఎంత పెద్ద మాట అన్నాడండి ఒకసారి. సీతాదేవి ద్రౌపది దేవి ఏ టీ షర్ట్లు వేసుకున్నారని రేపులు అయినాయి అంటే వాళ్ళ మీద రేపులు అయినాయి అని నువ్వు ఏడ చదివిను? అరే రావణాసుడు అంత దూరం చేసిపోయి కూడా ఆమెను టచ్ చేయలేకపోయినరా. అదిరా సీతాదేవి. ఒక ఆడదాని పైటలాగినందుకు కురుక్షేత్రం జరిగి 100,000 మంది చంపేశారా. అదిరా వస్త్రానికి ఉన్నటువంటి విలువ. ఈ రోజు అదే వస్త్రాన్ని ఇప్పుకొని తిరుగుతుంటే అలా ఇప్పుకొని తిరుగుతామా అని చెప్పిండు శివాజీ గారు. ఎందుకు మరి ఆ రోజుల్లో ద్రౌపదీదేవి చీరలాగుతుంటే కృష్ణుడు వారు వెళ్ళి ఎందుకు శారీ ఇచ్చిండు? మరి ఈ రోజుల్లో వీళ్ళందరూ ఎందుకు ఇప్పుకొని తిరుగుతున్నారు? అది ఒక వస్త్రానికి ఉన్నటువంటి వాల్యూ. ఒక వస్త్రం గుంజడానికి కురుక్షేత్రం జరిగి 100,000 మంది చచ్చిపోయారు. అది మన హిందుత్వం ఇచ్చేది. ఎలా వాగుతుందో చూడండి. సీతాదేవి ద్రౌపదీదేవి ఏ టీ షర్ట్లు వేసుకున్నారని రేపులు అయ్యాయి అనేటటువంటి మాట అయితే వీడు మాట్లాడుతుండో. వీళ్ళ దేవుడు కూడా కాపాడలేడు. చాలా టచ్ చేసిండు, చాలా డెప్త్ వెళ్ళి చాలా అంటే చాలా నీచంగా వాగుతుండు. ఆ రోజుల్లో రేపు ఏమైనాయి ఒకసారి చూపిను నాకు. చేయకూడదని చెప్పి ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాము. తల్లి చెల్లి మా అమ్మ నాన్న అమ్మమ్మ అందరూ కలిపి ఉన్నారు. వాళ్ళ కొడుకు చెల్లి ఏదో తెలుసు, తల్లి ఏదో తెలుసు, ఇక్కడ తెలుసు ఉన్నారా? అది తెలుసు. ఆ సిద్ధాంతం నేర్పించాలి. పరాయి స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూడాలి. కన్న తల్లి కన్న తండ్రి నేర్పించాలి. నా కొడక నువ్వే నీతులు చెప్పాలి. తల్లిదండ్రి నేర్పించాలంట. నీ తల్లి నీకు ఇదే నేర్పిందా? కనపడేటటువంటి ఆడవాళ్ళతో తిరుగు. మొన్న అన్నావు కదా సజ్జనార్ గారితో, సార్ అడుక్కున్నోడికి 66 కూరలు సార్, నేను ఒక్క కూరతో తిన్నాను సార్ అని చెప్పి మన డైరెక్ట్ గాను. అంటే నీ తల్లి చెప్పిందా? ఈ ఆడవాళ్ళ ఇది చూపినన్న, ఆటగాళ్ళలాగా ఆడుకోనన్న, అర్థమైందంతో బోనన్న, హెచ్ఐవి తెచ్చుకోనన్న, వాళ్ళు ఇండియా రానన్న, ఇక్కడ ఎవరైనా కంటినన్న అని చెప్పి నీ తల్లి నేర్పిందా? నీ తల్లి నేర్పిందా? నీ తల్లిదేనా నీకు నేర్పినటువంటి సంస్కారం? నీ తల్లికి నీ వీడియోలు చూపి నేను చాలా దేశాల్లో ఆడినండి, చాలా పిచ్చుల్లో ఆడినండి అని చెప్పి ఇప్పుడు శివాజీ గారు సామాన్లు అన్నందుకు ఇదేను, నువ్వు డైరెక్ట్గా పిచ్చుతో పోల్చు. నువ్వు లేడీస్ దాని అవయవాల్ని పిచ్చుతో పోల్చి చాలా అంటే చాలా నీచంగా, చాలా అంటే చాలా వర్గాలుగా డిజైన్ చేసినావు. మరి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలనేసి అనేటటువంటిది నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లా. తప్పుడు మాటలు మాట్లాడే స్థాయికి వాడు ఎదిగిపోయాడు. ఏకంగా సీతమ్మ అమ్మవారిని ఉద్దేశించి, ద్రౌపదిని ఉద్దేశించి వాడు చేసిన కామెంట్స్ ప్రతి ఒక్క హిందువుకి రక్తం మరిగిపోతుంది. ఒక హిందువు అని కాదు, నేనేమంటానంటే వాడి హిందూ దేవతల గురించి మాట్లాడేది కూడా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లింల గురించి కావచ్చు, అల్లా గురించి కావచ్చు, జీసస్ గురించి కావచ్చు, ఇంకోళ్ళ గురించి, ఇంకెవరినైనా సరే అలా మాట్లాడటం అనేది తప్పు. ఇది అన్ని మతాల వాళ్ళు కూడా తప్పు పట్టాల్సిందే. ఇక్కడ వాడు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినండి. చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పి చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పి. సీతాదేవి ద్రౌపదిని రేప్ చేశారంట. వీడికి ఏం తెలుసు? హాఫ్ నాలెడ్జ్ గడు. మేము ఒక చిన్న వీడియో చేయాలి అంటే, లేకపోతే మేము పనిచేసే ఛానల్లో ఒక లైవ్ ఇవ్వాలి అంటే దానికి ముందు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతాం, గూగుల్లో స్టడీ చేస్తాం. ఎందుకంటే మాకంటే టీవీ చూసే జనం, లేదా సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అయ్యే జనం ఎక్కువ తెలియగల వాళ్ళు. మేము చిన్న తప్పు చెప్పినా దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు పట్టుకుంటారన్న భయం మాలో ఉంటుంది. ఎందుకంటే గూగుల్ జెమినీనో ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి సబ్జెక్ట్ నేర్చుకుని తర్వాతే లైవ్లోకి వస్తున్నాం. కానీ ఈ వెధవ, ఈ ముండా కొడుకు రామాయణం గురించి అసలు ఐడియా ఉందా? రామాయణం అందరికీ తెలుసు. ఇవాళ రేపు చిన్న పిల్లలకు కూడా రామాయణం గురించి తెలుసు. రామాయణం సీత, రాముడు, రావణాసురుడు, లక్ష్మణుడు. తెలియంది ఎవరన్నా ఉంటారా? ద్రౌపదిని కొంగులు లాగింది ఎవరు? ద్రౌపదికి జరిగిన అవమానం ఏంటి? పంచపాండవులకు వీళ్ళకి మధ్య
యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది అందరికీ తెలిసిందే కదా, అందరికీ జరిగిందే కదా. ఆ రోజు మయసభలో జరిగిన ఆమె నవ్వింది అని దుర్యోధనుడు ద్రౌపది మీద పగబట్టడం, ఆ తర్వాత జోదంలో ఓడిపోయి ధర్మరాజు ద్రౌపదిని దానిలో ఆటలో పెట్టడం, ఆ తర్వాత దుశ్శాసనుడు ఆమెను కొంగుబట్టుకు లాగటం, తద్వారా మీకు తెలిసింది అదంతా కురుక్షేత్ర యుద్ధం గురించి. ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరుండవు, మినిమం నాలెడ్జ్ అది, ఈ సెన్స్ కూడా తెలియదు వాడికి. ఇప్పుడు ద్రౌపది కొంగు దుశ్శాసనుడు లాగటం, ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు అతన్ని 100 మంది సోదరులు మొత్తం తెచ్చారు. సామ్రాజ్యం ఉనికే లేకుండా పోయింది వాడు చేసిన ఒక తప్పుడు పని వల్ల. అలాగే రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని, వనవాసంలో ఉన్న సీతాదేవిని ఎత్తుకుపోవటం వల్ల అసలు సామ్రాజ్యమే నాశనం, లంకా దహనం మొదలైంది. చివరికి రావణాసురుడి తెచ్చే పరిస్థితి వచ్చింది. ఇవి జరిగింది. అలాంటి సీతని ద్రౌపదిని అత్యాచారం చేశారా? ఎవరా నీకు చెప్పింది? ఏ రామాయణం చదివావు? ఎక్కడ చదివావు నువ్వు? ఏ భారతం చదివావు? భారతం గురించి, రామాయణం గురించి ఏమనే తెలుసా? ఈ లుచ్చ వెధ వచ్చి వాళ్ళ గురించి ఎంత దారుణమైన కామెంట్ చేస్తాడు.